హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేసిన మావా. అండ్ కంటెంట్ వచ్చేద్దాం. కాలింగ్ సహస్ర హీరో సుడిగాల్ సుధీర్ నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఆల్రెడీ థియేటర్లో లాస్ట్ ఇయర్ 2023 డిసెంబర్ 1న రిలీజ్ అయింది. అండ్ ఓవరాల్ ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్ చూసుకుంటే మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 50 లక్షలు మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది లాంగ్ రన్ వరకు. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 6 లక్షలు మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ ఈ సినిమా 56 లక్షలు మాత్రమే నెట్ కలెక్షన్ చేసింది. సో ఓవరాల్ ఈ సినిమా థియేటర్కల్ బిజినెస్ చేసింది 2,50 లక్షలు. సో బ్రేక్ ఇన్ కొట్టాలంటే 2,80 లక్షలు నెట్ కలెక్షన్ చేయాలి. ఫైనల్ ఈ సినిమా నష్టాల్లో ఎంత ఉందంటే 2,24 లక్షలతో సినిమా లాస్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇది టోటల్ కలెక్షన్స్. సో ఇంత నష్టాలు రావడానికి ఈ సినిమా మెయిన్ కారణం ఏంటంటే అదే రోజు రిలీజ్ అయిన రణబీర్ కపూర్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్. ఆ సినిమాకి ఈక్వల్గా కాలింగ్ సహస్ర రిలీజ్ చేస్తే మొత్తం ఆ సినిమా కనెక్ట్ అయ్యారు. యానిమల్ సినిమాకి ఈ సినిమాని ఎవరు కనెక్ట్ అవ్వాలా? పైగా లో బడ్జెట్ మూవీ, ఆ ప్రమోషన్ అంత చేయలేదు, బజ్ లేదు, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా చాలా లేట్గా రిలీజ్ చేశారు అనమాట. సో ఇన్ని కారణాల వల్ల సినిమా హోప్ తగ్గిపోయింది, కలెక్షన్ మరీ తగ్గిపోయి 2,24 లక్షల వరకు ఈ సినిమా నష్టాలు వచ్చింది. సో అదనమాట. సో రిలీజ్ చేస్తే ఒక పక్కా డేట్లో రిలీజ్ చేయాలి. ఏ సినిమా పెద్ద సినిమా ఉండకుండా ఒక మంచి డేట్లో లాక్ చేసుకోవాలి. ఎందుకంటే సందీప్ రెడ్డి వెంగ గురించి తెలిసిందే, పైగా టీజర్తో మంచి హైప్ క్రియేట్ చేసాడు, వేరే లెవెల్లో ఉంది. అలాంటిది ఆ డేట్లో కాలింగ్ సహస్ర మూవీ రిలీజ్ చేస్తే వన తగునానా? సో అది ఎందుకంటే ఈ మధ్య చాలా సినిమాలో మంచి కంటెంట్ ఉన్నా, మంచి బజ్ ఉన్నా సినిమాలు బ్రేక్ టార్గెట్ కొట్టలేకపోతున్నాయి. దానికి ఎగ్జాంపుల్ మంగళవారం మూవీ. డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ వచ్చిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ అండ్ మంచి కంటెంట్, సూపర్ థ్రిల్లర్ మూవీ. అండ్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ డైరెక్టర్ ఎర్రకొట్టి అని చెప్పొచ్చు, కానీ సెకండ్ హాఫ్లో అడల్ట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఈ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రావడం తగ్గించేశారు. లేకపోతే సెకండ్ హాఫ్లో అడల్ట్ సీన్స్ లేకుండా నార్మల్గా ఉంటే మాత్రం ఇంకా ఫ్యామిలీస్ కరెంట్ అయిపోయి ఉండేవాళ్ళు. సో దానివల్ల బ్రేక్ ఇన్ టార్గెట్ దగ్గరికి వచ్చి నిలిచిపోయింది మంగళవారం. తర్వాత కోట బొమ్మలి పిఎస్, అది కూడా మంచి కంటెంట్ సినిమా, కానీ అది కూడా బ్రేక్ ఇన్ టార్గెట్ దగ్గరికి వచ్చి నిలిచిపోయి 2 సినిమాలు సెమీట్ అయ్యి. సో మొత్తానికి అది ఒక పక్కా డేట్ లాక్ చేసుకొని పెద్ద సినిమాలు ఆ డేట్లు లేకుండా చూసుకొని రిలీజ్ చేస్తే కనుక సినిమాల కంటెంట్ ఉంటే కనుక ఈజీగా బ్రేక్ ఇన్ టార్గెట్ కొట్టేస్తాయి. సో ఇకనైనా మన తెలుగు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ ఒక పక్కా డేట్ లాక్ చేసుకొని రిలీజ్ చేస్తే బాగుంటుంది. అదనమాట. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చిందా నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి మావా. సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.